హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అఫీషియల్. ప్రివ్యూస్ నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్స్ కూడా మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లో చూడండి. వీడియో 10 వర్స్ అర్థమవుతుంది. మీరు కూడా రెడీ చేసుకోవాలి. డిస్క్రిప్షన్లో ఫుల్ ఫైన్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ వేసుకొని మీరు ఎవరి ఫోటో యాడ్ చేసుకుని ఆ ఫోటోని ఎక్స్పాండ్ చేసుకోండి. ఏపీకే యాప్లో మీకు చాలా వీడియోస్లో చూపించాను. అలా ఎక్స్పాండ్ చేసుకొని నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు ఎవరి ఫోటో యాడ్ చేసుకున్న వాళ్ళ ఫోటో బ్యాక్గ్రౌండ్ ఏమి వేసుకోండి. దానికోసం ఫోటో మ్యాప్ యూజ్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఉంది సింబల్ దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు యాడ్ చేయాలన్న ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 1 క్లిక్లో బ్యాక్గ్రౌండ్ ఏమి అయిపోతుంది. ఇలా ఇప్పుడు ఈ ఫోటోని ఎన్హాన్స్ చేసుకోండి. వీమేక్లో ఎక్స్పాండ్ క్లిక్ చేసి సేవ్ టు గాలి క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి వీమేక్ యాప్ ఉంది కదా, డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్ చేసుకొని యాప్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది. ఇమేజ్ క్వాలిటీ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అల్ట్రా హెచ్డి సెలెక్ట్ చేసుకొని ట్రై నౌ అని సెలెక్ట్ చేసుకొని మన బ్యాక్గ్రౌండ్ ఏమి వేసుకున్న ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 100% అయిపోగానే మనకు ఫోటో ఎన్హాన్స్ అయిపోతుంది. వెయిట్ చేయండి. హండ్రెడ్ పర్సెంట్ కానీ ఇక్కడ సేవ్ చేసుకోండి. నాకు సిగ్నల్ రావట్లేదు. బ్యాక్ వచ్చేస్తాను నేను. బ్యాక్ వచ్చేసి అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. లాస్ట్ ఇంటర్ఫేస్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ స్టార్టింగ్లో ఉంటుంది, క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇక్కడ కెమెరా ఆఫ్ చేసుకోండి. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ లెక్క ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. టెక్స్ట్ లేయర్ క్లిక్ చేయండి. డీటెయిల్స్ క్లిక్ చేసి ఇక్కడ ఫాంట్స్ సింబల్ క్లిక్ చేసి వివాల్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ వస్తుందని క్లిక్ చేయండి. ఇక్కడ సర్చ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ నేమ్ సర్చ్ చేయండి. ఇలా వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. యాడ్ అయిపోతుంది. సేమ్ ఇలానే ఇంకో ఫాంట్ అయినా యాడ్ చేసుకొని కలర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. లేదైనా అన్ని టెక్స్ట్ లెటర్స్కి మీకు నచ్చిన ఫాంట్ యాడ్ చేసుకోండి. ఫాంట్ యాడ్ చేసుకుని నెక్స్ట్ ఏం చేస్తారంటే బీట్ మార్క్ యాడ్కి వచ్చేయండి. ఇప్పుడు ప్లస్ సైన్ చేసి మళ్ళీ వెళ్ళి మన బ్యాక్గ్రౌండ్ వేసుకున్న ఫోటోలను యాడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ చేసుకుని ఫోటోలను క్లిక్ చేసి ఎండ్ వరకు యాడ్ చేసుకోండి. ఇక్కడ ఎండ్ వరకు యాడ్ చేసుకొని స్టార్టింగ్లోకి వచ్చేయండి. ఇలా ఇక్కడ ఫోటోలను క్లిక్ చేసి మోన్ ట్రాన్స్ఫర్ క్లిక్ చేసి ఇక్కడ స్కేల్ సింబల్ క్లిక్ చేసి ఇలా ఫోటోలను ఇంక్రీజ్ చేసుకోండి. ఇలా ఇంక్రీజ్ చేసుకొని ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ ఫేస్ కనిపించలేక ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకొని బార్డర్ అండ్ షాడో క్లిక్ చేయండి. ఇక్కడ షాడో సింబల్ క్లిక్ చేసి ఇక్కడ షాడో ఆన్ చేసుకోండి. ఇక్కడ మీకు రైట్ సైడ్ వల్ల లెఫ్ట్ సైడ్ వల్ల మీకు నచ్చినట్టు మీరు యాడ్ చేసుకోండి షాడోని. అలా యాడ్ చేసుకొని మీరు ఇంక్రీజ్ చేసుకోండి షాడోని. మీకు ఎలా కావాలో అలా ఇంక్రీజ్ చేసుకుని ఫోటో ఇలా వస్తుంది చూడండి. మిడిల్ యాడ్ చేసుకోండి ఫోటోలు అన్నీ. ఇలా యాడ్ చేసుకుంటే ఇలా వస్తుంది. చాలా సింపుల్ ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫేస్ కనిపించలేదు అనుకో, ఫోటోలు క్లిక్ చేసి ఇక్కడ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇలా యాడ్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇక్కడ ఏం చేస్తారంటే స్టార్టింగ్లోకి వచ్చేయండి. ఇక్కడ ప్రెస్ ఆన్ చేసి ఏదైనా ఒక షేప్ యాడ్ చేసుకోండి. షేప్ యాడ్ చేసుకుని ఇక్కడ బీట్ మార్క్ వరకు యాడ్ చేసుకున్న షేప్ని ఈ షేప్ క్లిక్ చేసి ఎడిట్ షేప్ క్లిక్ చేయండి. XYలో వచ్చేసి ఇలా ఇంక్రీజ్ చేసుకోండి. టోటల్ ఇలా ఇంక్రీజ్ చేసుకోండి. ఇంక్రీజ్ చేసుకొని Y క్లిక్ చేసి 0 చేసుకోండి. Y వాల్యూ 0 చేసుకొని స్టార్టింగ్లోకి వచ్చేయండి. 3 ఫ్రేమ్ యాడ్ చేయండి. ఎండింగ్ వచ్చేసి ఇంకో 3 ఫ్రేమ్ యాడ్ చేసి ఇలా ఇంక్రీజ్ చేసుకోండి. ఇలా ఇంక్రీజ్ చేసుకోండి. ఇలా ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత బ్లెండింగ్ అని ఒక సెట్ ఉంది, దాన్ని క్లిక్ చేసి మాస్క్ క్లిక్ చేసి మాస్క్ అప్లై చేయండి. చూడండి ఇలా వస్తుందో, ఇలా వస్తుంది. ఇలా చాలా సింపుల్ ఎడిట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంది, ఇక్కడ మీకు నచ్చిన కూడా ఎక్స్పోర్ట్ చేసుకోండి.